హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం హెల్దీగా ఉండే రాగి బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డీటెయిల్డ్గా అయితే చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీగా ఉంటాయి. మైదా యూస్ చేయము, షుగర్ యూస్ చేయము, అలాగే ఆయిల్ యూస్ చేయమండి. సో పిల్లలకు కూడా చాలా హెల్దీ. నాకు తెలిసి కిడ్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలకి చాలా హెల్తీగా పెట్టుకోవాలని ఉంటుంది కాబట్టి. సో ఈ రెసిపీ పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. ఫస్ట్ మనం దానికోసం ఇలాగా బటర్ అయితే తీసుకోవాలి. నేను కప్స్ వైస్ అయితే చెప్తానండి. ఇప్పుడు 1 కప్ మనము ఇలాగా బటర్ తీసుకోవాలి. అది కూడా రూమ్ టెంపరేచర్‌లో అయితే ఉండాలి అండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఇంగ్రీడియెంట్స్ అన్నీ డీటెయిల్డ్‌గా. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చూసి హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీన్నైతే ఇలాగ మనం ఒక విస్కర్ తీసుకొని కొంచెం ఇలాగా మెల్ట్ చేసినట్లుగా విస్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోనే మనం ఇలాగా బ్రౌన్ షుగర్ కానీ, లేదు అంటే బెల్లం పౌడర్ కానీ తీసుకోవాలండి. 1 కప్ తీసుకోవాలి. నేను తీసుకునింది ఇది బెల్లం పౌడర్ అనమాట. సో అదే ప్లేస్‌లో మీరు బ్రౌన్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవంతా కాదు, నార్మల్‌గా మేము చేసుకోవాలి అనుకునే వాళ్ళు షుగర్ కూడా అంటే షుగర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ మిక్సీలో పట్టేసుకొని 1 కప్ యాడ్ చేసేసుకొని సేమ్ ఇలానే విస్కర్‌తో విస్క్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం బాగా విస్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే బటర్ యూజ్ చేసాం కదా, కొంచెం అది ఫ్లఫీగా రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది బిస్కెట్స్ అనేవి. నెక్స్ట్ 1 కప్ ఇలాగా రాగి పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో ఇంకొక కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. ఈ 2 కూడా ఈక్వల్ అమౌంట్‌లో అయితే తీసుకోవాలండి. మీరు గోధుమ పిండి ఎందుకు తీసుకున్నారు? ఓన్లీ రాగి పిండితో చేయలేమా అని కూడా డౌట్స్ వస్తాయి. ఓన్లీ రాగి పిండితో అయితే చేయలేమండి. బిస్కెట్స్ అనేవి విరిగిపోతాయన్నమాట. మనకి కొంచెం జిగురుగా ఉండాలి బిస్కెట్స్‌కి. సో దానికోసంగా మనమైతే మైదా కానీ లేదా గోధుమ పిండి కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే అలాగా గోధుమ పిండి తీసుకున్నాను. హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బటరు, అలాగే గోధుమ పిండి, అలాగే రాగి పిండి ఈ మూడిటిని కూడా. మీకు పిండి ఎక్కువైంది అంటే కొంచెం వెన్న వేసుకోవచ్చండి, బటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు లూజ్‌గా అయిపోయింది అంటే కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మరీ మనకు గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్‌గా ఉండకూడదండి. నెక్స్ట్ దీన్నైతే నేను ఫ్రిడ్జ్‌లో ఉంచేసాను. ఒక 10 మినిట్స్ ఉంచానండి. నెక్స్ట్ ఇలాగా మనం ఒక టేబుల్ మీద కానీ, లేదు అంటే చపాతీ రుద్దుకుంటాం కదా, దాని మీద కానీ ఇలాగా పెట్టేసుకొని మనం చపాతీ కర్రతో ఇలాగ రుద్దుకొని మీకు నచ్చిన షేప్‌తో మీరు ఇలాగ కట్ చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్‌గా ఇది ఒక కూర గిన్నె ఉంటుంది కదా ఇళ్ళల్లో, ఆ గిన్నెతో ఇలాగైతే తీసుకున్నానండి. మనకి షార్ప్‌గా ఉండే గ్లాస్ గానీ, గిన్నె గానీ దేనితో అయినా మూతతో గానీ ఇలాగ కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి బిస్కెట్ కట్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా బయట, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్‌గా చేత్తోనే రౌండ్‌గా తీసుకొని కొంచెం ప్రెస్ చేసి కూడా తీసుకోవచ్చండి. ఇలాగ నేనైతే ప్లేట్‌లోకి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్‌లో మీరు గ్యాస్ మీద కూడా నేను ఇంతకుముందు బిస్కెట్స్ చూపిచ్చున్నానండి. గ్యాస్ మీద ఎలాగా బేక్ చేసుకోవాలి అనేసి. ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ అనేది పెట్టేసుకోవాలండి. ముందుగానే మనం ఒక ప్యాన్‌ని, ఆ తర్వాత ఈ బిస్కెట్స్‌ని 1 బై 1 పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ మనము లో ఫ్లేమ్‌లోనే మనమైతే బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోతాయండి. నేనైతే ఇలాగ ఓవెన్‌లో బేక్ చేశానండి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసి ఆ తర్వాత 25 మినిట్స్‌కి ఇలాగా బేక్ అయిపోయాయండి. పర్ఫెక్ట్‌గా చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. రాగి పిండితో చేశాం కదా, పిల్లలకి నచ్చవేమో అనుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం ఇంత హెల్తీ రెసిపీస్ చేసి ఇంట్లో పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళు తిని అంటే తింటారు కదండి, తినేటప్పుడు బాగున్నాయి మమ్మీ అనేసి చెప్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు కదా, అసలు ఆ హ్యాపీనెస్ ఇంకా చెప్పక్కర్లేదండి. అంత మంచి హెల్తీగా మనం ఇంట్లోనే చేసి పెట్టామా అనేసి అంత తృప్తిగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే పిక్స్ కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ట్రస్ట్ మీ, సూపర్‌గా ఉంటాయన్నమాట. బిస్కెట్స్ అయితే చెప్పక్కర్లేదు. మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, కానీ వాటికి మించి టేస్ట్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్, చూసారు కదా మీరు.
అండ్ చాలా తక్కువ టైం కూడా తీసుకుంటుంది. రాగి పిండి యూస్ చేసాం కదండి, హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ కూడా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కి కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా రాగి పిండి అనేది బెస్ట్ ఆప్షన్. సో ఎలాంటి డైట్ లో ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తినే బిస్కెట్స్ ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్స్ గా కూడా ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇంత హెల్దీగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.